హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తును, మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనాలు. అందరూ బాగున్నారండి? క్రిస్మస్ సీజన్లో బిజీగా ఉంటున్నారా? మనము క్రిస్మస్ చేసుకున్నా, ఈస్టర్ చేసుకున్నా, జాన్ ఫస్ట్ చేసుకున్నా, అందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అన్యులకు సువార్త ప్రకటించబడమే. ఈరోజు మరియమ్మ గురించి, ఆమెలోని గుణగణాల గురించి కాసేపు ధ్యానిద్దాం వాక్యపు వెలుగులో. మరియా తన సహోదరి అయిన ఎలిజబెత్ దగ్గరికి వచ్చిందన్నమాట ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడినదై ఎలుగెత్తి ఈ విధంగా చెప్తుంది, నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలా తటస్థించినది అని సంతోషంతో ఆమె మాట్లాడుతున్నది. అప్పుడు మరియమ్మ గారు ఈ విధంగా అంటున్నాడు, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామము పరిశుద్ధము. లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనము. మరియమ్మ వర్జిన్, పవిత్రురాలు. ఆమె మనుషుల్లాగా పాపాలు చేయలేదు. ఆమెను దేవుడు తన కుమారుడికి మాతృత్వాన్ని ఇచ్చే ఒక వ్యక్తిగా చేసుకున్నాడు. ఆమెపై దేవుని అనుగ్రహము ఉన్నది. దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పి పరిశుద్ధాత్మను గర్భవతి అవుతామని చెప్పినప్పుడు మరియమ్మ గారు విశ్వసించారు, నమ్మారు. దేవుని చిత్తానికి తనను తాను అర్పించుకున్నారు. నేను ప్రభు బానిసను, నీ మాట నాకు జరుగునుగాక అని ఆమె తన విశ్వాసాన్ని ప్రకటించింది. కనుక ఈరోజు మనము ఆమెలో ఉన్నటువంటి ప్యూరిటీని, ఫెయిత్ని మనం కూడా అలవాటు చేసుకోవాలి, మన జీవితాలకు అప్లై చేసుకోవాలి. అలాగే ఆమె ఆలోచన పరురాలు, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. లూకాసు వార్త 2:19లో మరియ ఆ మాటలన్నిటినీ తన హృదయంలో తలపోసుకొనుచుండెను అని వ్రాయబడి ఉన్నది. ప్రభువారు ప్రత్యేకమని, ఆయన దేవాది దేవుడని, తండ్రి కుమారుడని ఎల్లప్పుడూ ఆమె ఎప్పుడు కూడా మర్చిపోలేదు. తన హృదయంలో తలపోసుకుంటూ ప్రభువాన్ని పెంచింది. ఆమె నమ్మకం దేవుని మాట మీద, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను ఎప్పటికీ కూడా అపనమ్మకం ఉంచలేదు, డౌట్ పడలేదు. ఆమె ధైర్యవంతురాలు. దేవుని ప్రణాళికను అంగీకరించడానికి ఆమె అనేకమైనటువంటి అవమానాలు, ఒత్తిడులను ఎదుర్కొన్నది. కుటుంబానికి ఆర్థికంగా సహాయం లేని పరిస్థితుల్లోనూ, సామాజికంగా సొసైటీలో ఎన్ని నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ దేవాది దేవుని మీద నమ్మకం పెట్టుకున్న మరియమ్మ ఎప్పుడు కూడా హోప్ వదిలిపెళ్ళలేదు, ప్రార్థనను వదలలేదు, దేవుని యందు విశ్వాసాన్ని వదలలేదు. ఆమె చాలా ప్రార్థన శక్తి కలిగినటువంటి స్త్రీ. ప్రతిసారి దేవునితో ప్రార్థన చేసే సమయం గడిపే విషయాల్లో మనము తప్పిపోతూ ఉంటాం. కానీ మరియమ్మ ఎక్కడ కూడా దేవునితో తన సంబంధాన్ని విడిచిపెట్టినదిగా ఎప్పుడు కూడా కనిపించలేదు. చివరి వరకు కూడా, ప్రభువారు పుట్టినది మొదలుకొని శిలువ మరణం వరకు కూడా ఆమె తన బిడ్డను వెంట పెట్టి నడుస్తూనే ఉంది. ప్రవక్త ప్రవచించినట్లుగా మరియా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని చెప్పినప్పుడు మరియా దానిని అంగీకరించింది. ఆ కష్టానికి, ఆ యొక్క బాధను ఓర్చుకోవడానికి తన హృదయాన్ని సిద్ధపరుచుకున్నది. ప్రభువారి మరణమును ఆమె తన కన్నులారా చూచినప్పుడు తన హృదయము బ్రద్దలైంది. మాటలకు అందని దుఃఖము తన బ్రతుకును ముంచివేసింది. అయినప్పటికీ ఆయన అందరి వలె కాదని, దేవాది దేవుని కుమారుడని, ఆయన నిర్వహించవలసిన బాధ్యత అని శిలువ మరణం గురించి అర్థం చేసుకున్నటువంటి గొప్ప మాతృమూర్తి. నిజంగా మనందరికీ మాదిరికరం, అన్ని తరములకు ఆమె ఆశీర్వాదకరం. ప్రియ సహోదరి సహోదరులారా, యవ్వనంలో ఉంటున్న మీకు అందరికీ కూడా మరియమ్మ జీవితము ఒక మాదిరి, యోసేపు గారి జీవితము ఒక మాదిరి. దేవాది దేవుడు ఎన్నుకొనడానికి ఏ క్వాలిటీస్ కావాలా అనే విషయంలో మరియా యోసేపులు మనకు మాదిరిగా ఉన్నాడు.
దేవుడు ఈ వాక్యం మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకొనును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, మీరు ఈ లోకంలోనికి రావడానికి మీరు చేసుకున్నటువంటి మరియమ్మ తల్లి ద్వారా మాకు అనేక విషయాలు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తాను ప్రభువా. అయ్యా, నీ సన్నిధిని మోకరిల్లిన బిడ్డల్లో ఎంతమంది యవ్వనస్తులున్నారో వారి యవ్వన బలాన్ని మీకు ఉపయోగించుకున్నటకు, వారి యవ్వనాన్ని మీ దగ్గర పవిత్రంగా కాపాడుకున్నటకు సహాయం చేయండి. ఎవరెవరైతే ప్రభువా మీ మీద అపనమ్మకాలతో ఉన్నారో వారి యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. అప్పులతో ఉన్న వారి అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం ప్రకటిస్తున్నాను. కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారు ఉన్నారు, వేధించబడుతున్న వారు ఉన్నారు, వారికి న్యాయం జరిగించండి ప్రభువా. చిన్న బిడ్డలను, వృద్ధులను ఆయుర ఆరోగ్యాలతో దీవించండి. రాకపోకలను తోడుగా నడిపించండి ప్రభువా. ఈ రోజంతటిని వారికి ఆశీర్వాదకరంగా మార్చమని, సంఘ కాపులను, మిషనరీ, ఎవాంజలిస్టును, పరిచర్యంతటి నూరంతలుగా ఫలింపచేయమని ప్రభువా. విత్తబడిన వాక్యం 30, 60 100 ఫలింపచేయమని నా ప్రభును, నా రక్షకును, త్వరలో రాబోచున్న నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.